మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ డాక్టర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేసినా కూడా బాగా ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతోనే చేస్తూ ఉంటారు. కొంతమందికి వ్యాపారం అసలు సెట్ కాదు, స్టార్ట్ చేసి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. అయితే 365 రోజులు కూడా బాగా డబ్బులు తెచ్చిపెట్టే వ్యాపారాలు ఏంటి, అసలు న్యూమరాలజీ పరంగా ఒక మనిషి వ్యాపారానికి అతను సూటబుల్లా కాదనేది ఎలా తెలుసుకోవాలంటారు? అయితే 365 డేస్, సంవత్సరం అంతా మీ చేతిలో డబ్బు ఉండాలి, కంటిన్యూగా ఎవ్రీడే మీకు మనీ ఫ్లో రావాలి అంటే ఒక 9 రకాల వ్యాపారాలు చేస్తే మీరు 100% సక్సెస్ అవుతారండి. ఎందుకంటే ఆ వ్యాపారాల నుంచి ఎవ్రీడే మనీ జనరేట్ అవుతుంది. అయితే అందరికి వస్తుందా అంటే రాదు. డేట్ ఆఫ్ బర్త్లో మీకు యోగ్యం ఉంటేనే వస్తుంది. ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఈ 9 రకాల వ్యాపారాలు సెలెక్ట్ చేసుకోవాలో దాన్ని బట్టి మనం చూద్దాం. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ అండి. ఫుడ్ బిజినెస్ అనేది మనిషికి ప్రతిరోజు 3 పూటలు తిండి అవసరమే. కాబట్టి మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంది కదా. కాబట్టి ఫుడ్ బిజినెస్ కనుక పెడితే 100% 365 డేస్ మనీ వస్తుంది. ఎవరు పెట్టాలి మరి బిజినెస్? ఫుడ్ బిజినెస్ అనేది 6 నెంబర్ వాళ్ళు పెట్టవచ్చు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 6, 15, 24 అయితే మీరు ఫుడ్ బిజినెస్ పెడితే వెరీ సక్సెస్ అండి. ఏమేమి వస్తాయి ఫుడ్ బిజినెస్లో? హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, అదేవిధంగా వైన్స్ కావచ్చు, అదేవిధంగా బేకరీ ఐటమ్స్ కావచ్చు. ఇవన్నీ ఫుడ్ బిజినెస్ కిందకే వస్తాయి. కాబట్టి 6 నెంబర్ వాళ్ళు కనుక ఈ రిలేటెడ్ బిజినెస్లు చేస్తే మీకు 365 డేస్ అమౌంట్ వస్తుంది. దానికి తోడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి మీరు పెట్టే బిజినెస్ నేమ్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి సీక్రెట్ తెలియదండి. ఎంత లక్షలు పెట్టుబడులు పెడతారు, కానీ ఆ బిజినెస్ కంపెనీ నేమ్ చూసుకోవాలి. మీ కంపెనీ నేమ్తో పాటు మీ కంపెనీ యొక్క లోగోలో కలర్స్ చాలా ఇంపార్టెంట్. అదే కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. కొంతమంది వాళ్ళ పేర్లే పెట్టుకుంటూ ఉంటారు, అవి అంతగా కలిసి రాదు. ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు పెడితేనే కలిసి వస్తుంది. కాబట్టి దాంట్లో పవర్ ఉండాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్ చేసేటప్పుడు మీరు ఒక్కరే కాదు. మీరంటే ఎవరు? టోటల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కలిపితే మీకు ఒకవేళ బలం లేకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒక డేట్ ఆఫ్ బర్త్ని అడ్జస్ట్ పెట్టి కూడా వాళ్ళ పేరు మీద కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇలా చూసుకున్నప్పుడు 6 నెంబర్ వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసుకోండి. 6 నెంబర్ వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ ఉంది కదా. ఎప్పుడైతే డిమాండ్ ఉన్న దాన్ని మనం పట్టుకోగలిగితే మనీ ఫ్లో 365 డేస్ ఉంటుందండి. డిమాండ్ లేని బిజినెస్లో ఎప్పుడూ సక్సెస్ కాదు. ఇంకోటి ఏంటంటే అండి, మెడికల్ బిజినెస్ కూడా ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రతి ఇంట్లో ఎవరికో ఒక జబ్బు ఉంటుంది. కాబట్టి ఎవరికో ఒక రోజు మెడిసిన్ వాడాల్సిందే. ఎవరు చేయాలి బిజినెస్? చాలామంది ఎవరు చేస్తారండి మెడికల్ బిజినెస్? ఫార్మసీ చదువుకున్న వాళ్ళు, డాక్టర్స్ చేస్తారు. కానీ వీళ్ళలో కూడా ఎవరైతే 4 నెంబర్ ఉంటారో, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 4వ నెంబర్ కానీ, 13వ నెంబర్ కానీ, 22 కానీ, 31 అంటే 4, 13, 22, 31 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు, అదేవిధంగా 7 కేతు అంటే 7, 16, 25 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు, మెడికల్ అండ్ ఫార్మా అంటే హాస్పిటల్స్ అండ్ ఫార్మాని కనుక పెట్టుకోగలిగితే చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఏదో ఒక విషయంలో హెల్త్ ఇష్యూస్ వస్తుంది. అటువంటి వాళ్ళు కనుక ఈ రంగంలో రాణిస్తే 4వ నెంబర్, 7వ నెంబర్ వాళ్ళు 100% వీళ్ళ మనీ ఫ్లో బాగా జనరేట్ అవుతుంది. కాబట్టి మెడికల్ డిపార్ట్మెంట్లో మీరు డబ్బు సంపాదించాలంటే కొద్దిగా మీ టైటిల్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. కంపెనీ నేమ్ కానీ, మీ ఫార్మసీ నేమ్ కానీ, మీ హాస్పిటల్ నేమ్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎక్కువగా కలిసి వస్తుంది? ఇది 4, 7 నెంబర్ వాళ్ళకి వెరీ పవర్ఫుల్ అండి. అంటే ఎనీ మంత్ 4, 13, 22, 31, 7, 16, 25 వాళ్లకు దీని ద్వారా బాగా. అందుకోసం కొన్ని హాస్పిటల్స్ మీరు చూస్తే 24 అవర్స్ పబ్లిక్ ఉంటారు. కొన్ని హాస్పిటల్లో ఎంత బాగా పెట్టినా కూడా జనాలు రారు. రీజన్ ఏంటి? ఆ డేట్ ఆఫ్ బర్త్కి వాళ్ళకి మ్యాచ్ కావాలి. ఇంకో బిజినెస్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ అనేది కూడా 365 డేస్ నడుస్తుంది. ఎవరు పెడితే, ఎవరైనా కోచింగ్ సెంటర్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, స్కూల్స్ కానీ, కాలేజెస్ ఏవైనా 3 నెంబర్ వాళ్ళు పెడితే చాలా బాగా సక్సెస్ అవుతారు. అంటే 3,
12, 21, 30 వాళ్ళు ఈ ఎడ్యుకేషన్లో కనుక ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్, గురువుకు సంబంధించిన నెంబర్స్ వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుందంటారా? చాలా బాగా కలిసి వస్తుంది. ఇంకోటి ఈ కిరాణం షాప్ అండి. కిరాణం షాప్ కూడా 365 డేస్ బిజినెస్. ఇది చాలా చాలా ఎక్సలెంట్ బిజినెస్. ఇది కిరాణం షాప్ కానివ్వండి, అదేవిధంగా మనకు సూపర్ మార్కెట్స్, ఇవి వెరీ వెరీ పవర్ఫుల్ అండి. మీకు మనీని బాగా జనరేట్ చేస్తారు. 5వ నంబర్ వాళ్ళు పెట్టుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 5, 14, 23 అయితే వీటి ద్వారా మీరు మనీని బాగా జనరేట్ చేయొచ్చు. మీకు 365 డేస్ బిజినెస్ కంటిన్యూగా రన్ అవుతుంది. మీరు డైలీ మనీని చూస్తారు. వెరీ వెరీ పవర్ఫుల్ అండి 5వ నంబర్. అదేవిధంగా మనం చూస్తే అగ్రికల్చర్ ద్వారా ఎందుకంటే మనకు అగ్రికల్చర్ నుంచి వస్తేనే మనకు ఫుడ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అగ్రికల్చర్ ఎవరు చేయాలి? 2 నంబర్ వాళ్ళు చేయొచ్చు. 2 నంబర్ వాళ్ళకి వెరీ వెరీ పవర్ఫుల్ అగ్రికల్చర్ మీద గ్రిప్ ఉంటుంది. ఈ 2 నంబర్ వాళ్ళు కనుక అగ్రికల్చర్ని పట్టుకోగలిగితే దాని ద్వారా మీకు డబ్బు బాగా రావడం జరుగుతుంది. ఎనీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీరు కనుక సేల్ చేయగలిగితే ఎక్సలెంట్ అమౌంట్ అండి. అదేవిధంగా మనకి ప్యాకేజ్ సిస్టమ్ ఉంది కదా, ప్యాకింగ్ కానీ డోర్ డెలివరీ చేసే బిజినెస్లో ఉన్నాయి కదా, ఇవి ఎక్కువగా 4 నంబర్ చేయాలి. ఎందుకంటే 4 నంబర్ వాళ్ళకి ఈ మార్కెటింగ్ స్కిల్స్ అండ్ సేల్స్ మీద వెరీ వెరీ పవర్ఫుల్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే డోర్ డెలివరీ ప్యాకేజ్ వీటికి సంబంధించిన బిజినెస్ 365 డేస్ సక్సెస్ అవుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే అండి, మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక వెహికల్ తీసుకుంటే ప్రతి ఇంట్లో ఒక 2 అన్నీ ఉంటాయండి. కాబట్టి ఈ వెహికల్ రిలేటెడ్ బిజినెస్ ఏంటి? పెట్రోల్ బంక్స్. ఎవరైతే పెట్రోల్ బంక్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు 8 నంబర్లో కనుక ఉంటే, 8 అంటే శనికి సంబంధించింది. శని లైక్ ఆయిల్. కాబట్టి ఆయిల్ బిజినెస్ చేస్తే పెట్రోల్ బంక్స్ కానివ్వండి, ఇటువంటివి వెరీ 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 సక్సెస్ఫుల్ అండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఈ బిజినెస్లు చేస్తే మీకు 365 డేస్ అమౌంట్ రావడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కొన్ని రకాల బిజినెస్లు కనుక మీరు చూసుకోగలిగితే చాలా బాగా సక్సెస్ అవుతారు. మరి కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ లేకుండా బిజినెస్లు చేస్తుంటారు కదా, మళ్ళీ వాళ్ళు ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీరు చేస్తున్న బిజినెస్కి ఏదైనా కొంత లింక్ అండి, దాన్ని ఏమంటారు? కంపాటిబిలిటీ అంటారు. కంపాటిబిలిటీ మ్యాచ్ అయితే నేచర్ ద్వారానే సాధారణంగానే మీరు సక్సెస్ అవుతారు. మీకు కంపాటిబిలిటీ మ్యాచ్ కాకుండా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా సక్సెస్ కారు. కాబట్టి 365 డేస్ వచ్చే బిజినెస్లే నేను ఇప్పుడు చెప్పింది. ఒకవేళ మీరు ఈ బిజినెస్లో ఉన్నారో చూసుకోండి, మీకు చాలా బాగా కలిసి వస్తుంది. సో ఓవరాల్గా 365 రోజులు కూడా మనకు విపరీతంగా మనీ ఫ్లోటింగ్ రావాలంటే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఎలాంటి వ్యాపారాలు చేయాలనేది చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.